హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు మన ఛానల్లో ప్రతి ఒక్కరి ఫేవరెట్ డిష్ అయిన చికెన్తో చికెన్ పకోడాని స్ట్రీట్ స్టైల్లో మనం ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంది. నేను చెప్పే స్టైల్లో ఒక్కసారి చికెన్ పకోడాని చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకొని ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోండి. కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోండి. ఇలా సాల్ట్ను నానబెట్టడం వల్ల చికెన్ అనేది సాగినట్టుగా అవ్వదు, చక్కగా ఉంటుందన్నమాట. ఈ విధంగా 15 నిమిషాల తర్వాత వాటర్ తీసేసి ఇందులోకి ఒక 1 లెమన్ స్క్వీజ్ చేసుకోండి. లెమన్ అనేది కంపల్సరీగా ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే కొన్ని పుదీనా రెమ్మలు, కొంచెం కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండి వేసుకొని, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కూడా చికెన్కి పర్ఫెక్ట్గా పట్టే విధంగా కలుపుకోండి. ఇందులో మనము ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ ఇప్పుడు నేను యాడ్ చేయట్లేదు. ఫ్రిడ్జ్లో మ్యారినేట్ కోసం పెట్టిన తర్వాత మనం ఫ్రై చేసుకునే ముందు ఫుడ్ కలర్ని యాడ్ చేస్తాను. ఎందుకంటే స్ట్రీట్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి యాడ్ చేస్తున్నాను. ఆప్షనల్ మాత్రమే అండి, మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఈ చికెన్ అంతా పర్ఫెక్ట్గా స్పైసెస్ అన్నీ కలిసే విధంగా పట్టించుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న ఈ చికెన్ని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ అంతా కూడా పెట్టుకోండి. లేదంటే మీకు టైం లేదు అనుకుంటే ఒక గంటన్నర పాటు మ్యారినేట్ చేసుకోండి, అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా నేను ఒక 12 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చికెన్ అనేది పర్ఫెక్ట్గా నానిపోయింది. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఇది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే అండి. ఇలా ఫుడ్ కలర్ వేసుకొని మొత్తం అంతా కూడా ఫుడ్ కలర్ చికెన్ పీసెస్కి పట్టే విధంగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఆయిల్ అనేది హీట్గా ఉండాలి. మనం ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడే చికెన్ ముక్కలు అనేవి లోపల వరకు కూడా కుక్ అవుతాయి, పర్ఫెక్ట్గా ఉడుకుతాయి, పైన క్రంచీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఈ విధంగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ చికెన్ పీసెస్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పీస్ అనేది లోపల వరకు కూడా కుక్ అయిపోయి పైన క్రంచీనెస్ అనేది వస్తుంది. ఈ విధంగా అన్నీ ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత మనం ఈ చికెన్ పీసెస్ని పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా చికెన్ పీసెస్ని కూడా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పిన కొలతలతో మరి ఒకసారి చికెన్ పకోడాని మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మొత్తం అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని లెమన్ అలాగే ఆనియన్స్తో మనం సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇలా ఈవినింగ్ టైంలోనైనా ఎప్పుడైనా పిల్లలకి ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మరి ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.